మీరు గ్యాస్ పొదుపు చేయాలని అనుకుంటుర్రా? అయితే గీ చిట్కా మీకోసమే. ఎర్ర టెండలో పెంక పెట్టి అందులో గుడ్డు కొట్టి పోయుర్రి. పొయ్యి మీద చేసిన దానికంటే దబ్బిన ఆమ్లెట్ రెడీ. పిండి దాల్చి బండ మీద వేసి గంట పట్టుకొని అటు ఇటు మరలేయుర్రి. రొట్టె రెడీ. గిన్నెలో ఇంత షాపత్త చక్కెరేసి జర్ర సేపు ఎండలో పెడితే గరం గరం చాయ్ తయార్. ఏంది ఏసీలో కూర్చొని బాగానే ముచ్చట్లు చెప్తున్నావు కానీ ఒక్కసారి బయటికి రావమ్మా అని అంటారా? నేను రాను. ఎందుకంటే రోని కార్తే ఎండలు ఎట్లున్నాయో ఏమో గాని ఇప్పటికే బండలు కాదు పెద్ద పెద్ద కొండలు వలిగే ఎండలు కొడుతున్నాయి. అట్లా ఎండ కూడా ఇప్పుడు రికార్డుల మూత మోగిస్తుంది. అప్పుడెప్పుడో 100 ఏళ్ల కింద కొట్టిన ఎండ మళ్ళా ఈ ఏడాదిలో రికార్డుల మీద దంచుతుందట. దంచుడంటే చిన్నగా సన్నగా కాదు సుమా, పెట్టని కష్టమోలే మండుతున్నది. దీంతోని జనం ఎండల ఏడ బయటకొచ్చి మాడి మషైతారో అని వాతావరణం ఆఫీసర్లు రోజుకోసారి పాయలంగుండుర్రి అని హెచ్చరిక చేస్తుర్రు. ఇక ఈ ఎండలకు అగడు తగిలి వశపడక కరీంనగర్ పట్టణంలో ఉన్న ఓ పెట్రోల్ బంకుల నీళ్లతోని సన్నదార లెక్క జల్లుకుంటా బంకును ఏసీ లెక్కనే చేసిర్రు. మీదికెంచి నీళ్లు సుక్కలు సుక్కలో తీగ పడుతుంటే ఆడున్నంత సేపు పానం జర్రంత నెమ్మలం అనిపిస్తుందట. ఇది ఇట్లుంటే అటు పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఎండల అగడుకు తట్టుకోలేక కరెంటు ట్రాన్స్ఫారం తోక పటాకి లెక్క వేలిపోయింది. అండ్లున్న నూనె బయటికొచ్చి మంటలు లేచినాయట. ఎమ్మటే మంట ఆర్పేటోళ్లకు ముచ్చట ఎరక చేస్తే వాళ్ళు సమయానికి కురుకొచ్చి తతిమే అన్ని అంటుకోకుండా దబ్బిన్నే ఆర్పిర్రు. ఇక ఎండలు గిదే మోకన ఈగింత ఊటగైతే రేపు ఓట్ల నాడు కూడా పబ్లిక్ బయటికి వెళ్ళాలంటే బూగులు పడతారో ఏం పాడో. బయటికి వెళ్తే వడ దెబ్బ ఖాయమే అన్నంత ఉర్రటి మీద ఉన్నాయి ఎండలు. అయితే ఇంకో ముచ్చటేంటిదంటే ముంగట 5 దినాల పాటు కట్క దిప్పినట్లు రోజుకింత పెరుగుతాయట. అందుకే ఊకనే బయటికి రాకుర్రి, వచ్చిలేందో ఏగిలం మోపు చేసుకోకుర్రి అని ఒక తీరుగా చెప్తుర్రు అధికారులు. ఆటంక మీ ఇష్టం ఇక.